ఎస్, ఈ రోజున మేము రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఈ మీడియా ఛానల్ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి విన్నపం చేస్తున్నా. అమ్మ, ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే 2024లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు పెట్టి జిమ్ముక్కులు చేసిన, అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా, పూలే విగ్రహాలు పెట్టినా, బాబు జగజ్జీవన్ రావుకి నిలువెత్తు పాలాభిషేకం చేసిన ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లింలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మటం లేదు. ఎటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మటంలా. తెలుగుదేశం ప్రభుత్వం ఇక ఆల్మోస్ట్ ఆల్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం 2024 తర్వాత ఇస్ నో మోర్ తెలుగుదేశం ఎట్ ఆల్. తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం. 50 మంది ఎమ్మెల్యేలు విజయాలు అపజయాలని మేము శాసించి తీరుతాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దళిత బిడ్డలందరూ కూడా, బహుజన బిడ్డలందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా జయభీమరావు పార్టీ వైపు నడపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం తీసుకురాగలిగినటువంటి స్థాయి, అవకాశం ఉన్నది మాకు మాత్రమే. ప్రాబబ్లీ మేము కొత్త పార్టీ కావచ్చు, ప్రాబబ్లీ మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, ప్రాబబ్లీ మాకు రాజకీయాలు చేయడానికి అంత అవకాశమో లేకపోతే రాజకీయాలు చేయడానికి వనరులో లేకపోవచ్చు. కానీ మాలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసానికి ప్రజా మద్దతు ఖచ్చితంగా తోడవుతుందని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు డాక్టర్ అచ్చెన్న వరకు జరిగినటువంటి ప్రతి అంశంలో ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల కోసం, బహుజన బిడ్డల కోసం, ప్రజాస్వామ్యవాదుల కోసం, అమరావతి రైతుల కోసం, వ్యవస్థల కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రవణ్ కుమార్, మాజీ న్యాయమూర్తి అండ్ ప్రస్తుత హైకోర్టు న్యాయవాది. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం మీద కొన్ని వేల కేసులు వేసి, ప్రభుత్వం మెడలు వంచి, ప్రభుత్వం యొక్క పాలసీ డెసిషన్స్ను కూడా మెడలు వంచినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రవణ్ కుమార్. ఇదంతా ఒక వ్యక్తిగా నలుగురు సాధారణమైనటువంటి వ్యక్తులు మేమందరం కలిసి ఒక సమూహంగా నిలబడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా ఈ రాష్ట్రంలో పోరాటం చేసి, మీడియాలో పోరాటం చేసి, కోర్టుల్లో పోరాటం చేసి, ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి, దళిత బిడ్డల సమస్యల కోసం కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకోకుండా 10,000 ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 10,000 ఎకరాలు దళిత బిడ్డల, బహుజన బిడ్డల భూమి లాక్కొనకుండా 3,000 కేసులు వేసి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బిడ్డల కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రవణ్ కుమార్, జయభీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు. ఇది మాకున్నటువంటి క్రెడిబిలిటీ. కేవలం మాటలతో కాకుండా, కేవలం ఒక అభూత కల్పనలతో కాకుండా, డబ్బు లేకపోయినప్పటికీ, ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ, ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయాన్ని ఆయుధంగా మరల్చుకొని, మాకున్నటువంటి నాలెడ్జ్ని ఆయుధంగా మరల్చుకొని ఈరోజు రాష్ట్రంలో గుప్పెడు బలంతో కొన్ని వందల పోరాటాలు చేసి విజయం సాధించినటువంటి ఘనత జయభీమరావు భారత్ పార్టీ జడా శ్రవణ్ కుమార్కి మాత్రమే ఉంది. నేను విఘ్నులైనటువంటి ప్రజలను కోరుతున్నా, ఇదన్నిటిని కూడా ఒక్కసారి ఆలోచించండి. నేను కేవలం ఒక మాటలు చెప్పే మనిషిని కాదు. కేవలం నేను మీకు మాటలతోటో లేకపోతే ఇదిగో నాకు ఓటేయండి, నాకు ఓటేస్తే నేను ఇది చేస్తానని చెప్పటంలా, నాకు ఒక్క ఓటు వేయకపోయినా, నేను ఒక ఎమ్మెల్యే, ఒక సాధారణమైన కౌన్సిలర్ కాకపోయినా ఈరోజు రాజ్యాధికారం కోసం తినక కష్టపడి ప్రతి రాజకీయ పార్టీని ఎదిరించుకుంటూ మాట్లాడుతున్నా, పోరాటం చేస్తున్నా, న్యాయ పోరాటం చేస్తున్నా. దయచేసి మీ మద్దతు నాకు ఇవ్వమని కోరుతున్నా. నేను మీ ద్వారా కొంతమందికి కూడా సమాధానం చెప్పాలి. సహజంగా నేను వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు సమాధానం చెప్పను, కానీ వైసీపీ పెయిడ్ మీడియాకి చెప్తున్నా. నేను ఇంకొకసారి చెప్తున్నా, చింతా ప్రదీప్ డాక్టర్, నువ్వు ఒక డాక్టర్గా నువ్వు ఏ విధంగా ఒక వృత్తిలో ఎన్నుకున్నావో నాకు అర్థం కావటం లేదు. నీకు వైసీపీ పడేసే ఎంగిలి మెతుకులు తిని బతకటం అలవాటైపోయి నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, ఉద్యోగం చేస్తావు నాకు తెలీదు, అక్కడెక్కడో లండన్లోనో ఇంకో చోట కూర్చొని ఒక వీడియో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని కామెంట్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు. నీ వ్యక్తికి నిన్నే వదిలేస్తున్నా. రాజ్యాధికారం అంటే నీకేం తెలుసురా ఈడియట్? రాజ్యాధికారం అంటే నీకు అసలు ఒక అవగాహన ఉందా? ఎస్, శ్రవణ్ కుమార్ వాంటెడ్ టు బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ స్టేట్. నా ఆశయం అది. దానికోసమే ఒక న్యాయమూర్తి పదవిని వదిలేశానరా బొక్కా పకీర్. నీకేం తెలుసు రాజ్యాధికారం అంటే? ఏం తెలుసు? ఎంగిలి మెతుకులు ఆశపడే కుక్క నువ్వు. ఎంగిలి మెతుకుల కోసం వాడి దగ్గరికి వీడి దగ్గరికి పేటీఎం బతుకులు మీవి. ఏం చదివాడో జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలియదు. స్పష్టంగా ఒక పేపర్ చూడకుండా మాట్లాడలేరు. ఈ రోజు వరకు నేను డిబేట్లో మాట్లాడుతున్నా, ఒక పేపర్ చూడకుండా, ఒక స్పష్టమైనటువంటి లాంగ్వేజ్తో, ఒక న్యాయవాదిగా న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవంతో రాజ్యాంగాన్ని,
న్యాయ వ్యవస్థని అవపోసన పట్టినటువంటి వ్యక్తిగా ఈరోజు ఒక పేపర్ పెన్ను లేకుండా, ఒక పేపర్ నా ముందు లేకుండా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ప్రియమైన ప్రజలారా మీకోసం ఇవి కూడా చూసి చదివేటువంటి నాయకుడి దగ్గర ఎంగిలి మెతుకులు ఏరుకునే కుక్క నీకేం తెలుసురా రాజ్యాధికారం అంటే? రాజ్యాధికారం అంటే అది ఒక కాన్సెప్ట్. రాజ్యాధికారంలోకి వెళ్ళాలి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనేది ఒక డ్రీమ్. నీ బతుక్కి కౌన్సిలర్ అవ్వాలని కూడా లేని నువ్వు ఎవడో ఒకడు బెంగిలి మెతుకులు వేస్తే ఆ ఎంగిలి మెతుకులతో బతకాలనుకునే నీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోటి విలువ ఏం తెలుస్తుంది? అంబేద్కర్ రాజ్యాధికార సాధన ఏం తెలుస్తుంది? నాకు జరిగిందంట అవమానం. ఎవడరా నాకు అవమానం చేసేది? శ్రవణ్ కుమార్ అనేవాడు ఒక స్వతంత్ర జీవి. వెళ్ళాలి అనుకుంటే వెళ్తాడు, మానేయాలంటే మానేస్తాడు, మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు. ఒక పార్టీ అధ్యక్షుడిగా నా పార్టీలో నన్ను నడిపించే ప్రజలు, నన్ను నడిపించే అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు రేపొద్దున 2024లో ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము పోటీలో ఉంటాం. మా పోటీలో ఆపే దమ్ము నీకు కానీ, నీ జగన్మోహన్ రెడ్డికి కానీ, లేకపోతే నువ్వు ప్రతిరోజు మాట్లాడతావే చంద్రబాబు నాయుడికి కానీ ఎవ్వరికి కూడా లేదు. శ్రవణ్ కుమార్ని కామెంట్ చేసి పేరెత్తే స్థాయి కూడా లేని ఎంగిలి మెతుకులు ఏరుకునేటువంటి ఒక పేటీఎం కుక్క నువ్వు. యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్. నా పేరెత్తే స్థాయి కానీ, రాజ్యాధికారం కోసం ఒక ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాను, ఒక రాజకీయ పార్టీ పెట్టాను, రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయించుకున్నాను. ప్రతి కాన్స్టిట్యున్సీలో అభ్యర్థుల్ని ఎన్నిక చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా 1 ఓటు వచ్చినా, 100 ఓట్లు వచ్చినా, 1000 ఓట్లు వచ్చినా, 1,00,000 ఓట్లు వచ్చినా రాజ్యాంగ పరంగా రేపొద్దున నేను కూడా ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి అధ్యక్షుడిగా పోటీ పడాలి అని అనుకుంటాం కంటే అంబేద్కర్ ఏంట్రా ఈడియట్. ఇంతకు మించి నీ గురించి మాట్లాడటం అనవసరం కూడా. ఎందుకంటే ఒక వ్యక్తిని కామెంట్ చేసే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకో. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ నథింగ్. ఎందుకంటే ఒక వ్యక్తి కోసం ఎక్కడో కూర్చొని పేటీఎం డబ్బుల కోసం మాట్లాడే కుక్క నువ్వు. ఒక వ్యవస్థ కోసం, ఒక వ్యవస్థను సృష్టించాలి అని 2024 కాకపోతే 39, 29 కాకపోతే 34, 34 కాకపోతే 39 ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాధికారం కోసం ప్రయాణం చేసి తీరుతాం. నీకు అర్థం కాదు అది ఎప్పటికీ. ఎందుకంటే నీకు కానీ, మీ బాస్కి కానీ, మీ బాస్కి నీకు వీళ్ళందరికీ కూడా డబ్బులు ఎక్కడ దండుకుందామా, డబ్బులు ఏ విధంగా సంపాదిద్దామా, ఏ విధంగా పెయిడ్ మీడియాల ద్వారా ప్రజల యొక్క మనసుల్ని మ్యానిపులేట్ చేద్దామా, ప్రశాంత్ కిషోర్ లాంటి వాడిని తీసుకొచ్చే రాజకీయాలను కలుషితం చేద్దామా ఆలోచించే మీకేం అర్థమవుతుందిరా రాజకీయాలంటే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాధికార సాధన అంటే ఏంటి అర్థం? నీకు నీ జీవితానికి, మీ బాస్ జీవితానికి అర్థం కాదు. మీ బాసు మీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఎక్కడున్నాడు రా? వేర్ ఇస్ జగన్మోహన్ రెడ్డి? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? రాజశేఖర్ రెడ్డి మైనస్ జగన్మోహన్ రెడ్డి వాట్ ఈస్ హీ? రాజారెడ్డి మైనస్ జగన్మోహన్ రెడ్డి వాట్ ఈస్ హీ? హీ ఈజ్ అ జీరో. బట్ శ్రవణ్ కుమార్ అలా కాదు. శ్రవణ్ కుమార్ ఒక స్వతంత్ర జీవి. ఒక వ్యవస్థ కోసం ఉద్యోగాన్ని వదిలేసి 2.5 లక్షల రూపాయల జీతాన్ని వదిలేసి నీ బతుక్కి జడ్జిలు అంటే తెలుసా? అసలు కనీసం జడ్జిల దగ్గరికి నీలాంటి కప్పులు కడగటానికి కూడా పెట్టుకోరు. అంత దూరంలో నుంచొని మాట్లాడాలి నీలాంటి వ్యక్తి. అఫ్కోర్స్ నాకున్నటువంటి లక్ష్యం కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం జీవితాన్ని, ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా బయటకు వదిలేసి వచ్చి ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి నీకులాగా ఆ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి, ఈ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి పేటీఎం లాగా ఎవడి గురించి ఆలోచించటంలా. మాట్లాడేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు ఒక స్థాయి తెలుసుకొని మాట్లాడు. నీకు మీ బాస్కి 2024లో ఉంటుంది. ఏం కంగారు పడమాకండి. దెర్ ఇస్ ఏ క్రోకోడైల్ ఫెస్టివల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్. ఏం కంగారు పడకు. నువ్వు ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా విజయవాడ నిన్ను లాక్కొచ్చేదే. డోంట్ వరీ. నీకుండేది నీకు ఉంటుంది. నీకు మహా అయితే నీకు మీ బాస్కి ఇంకో 2 నెలలున్నర తర్వాత ఖచ్చితంగా ఉండే మ్యూజిక్ ప్లే అవుతుంది. అలాగని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తారని అనుకోమాక. తెలుగుదేశం పార్టీ కూడా రేపొద్దున ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు మీ బాస్ మాట్లాడినట్టు, మీ బాస్ పాల్పడినట్టు, మీ బాస్ని రేపొద్దున లోపలేస్తే మాట్లాడాల్సింది నేనేరా బొక్కా పకీర్. మళ్ళీ ఈ అంబేద్కర్ వాదే. ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి భార్యని, జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని, చింతా ప్రదీప్ గారిని, నీ అన్న
లుచ్చా ప్రభాకర్ గారిని వీళ్ళందరూ లోపలేసినప్పుడు మీ అందరి కోసం పోరాటం చేయాల్సింది నేనేరా. మీరు నన్ను కామెంట్ చేసి నన్ను కూడా దూరం చేసుకోవద్దు. ఎందుకంటే రేపొద్దున మీకు మాట్లాడటానికి ఎవడు రాడు, మొత్తం పారిపోతారు, మొత్తం కడప నుంచి మొత్తం పారిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం నిలబడేది ఒక జడా శ్రవణ్ కుమార్ మాత్రమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుడిగా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మా పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అఫ్కోర్స్ మాకున్నటువంటి ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ వల్ల, మాకున్నటువంటి రిసోర్సెస్, మాకున్నటువంటి ప్రజాబలం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగొడుతూ పార్టీల యొక్క విధానాలను ప్రజల ముందు పెడుతూ రాష్ట్ర పార్టీలు, కేంద్ర పార్టీ, జాతీయ పార్టీలు ప్రజలకు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు చూపించుకుంటూ ప్రజల్ని ఇదిగో అమ్మా ఇలా కాదు ఇలా చేయాలి, ఇది ప్రజాస్వామ్యం అని వారిని మెప్పించడానికి, వారికి చైతన్యపరచడానికి మా రాజకీయాలు మేము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఆ ప్రయత్నంలో సఫలమవ్వచ్చు, విఫలమవ్వచ్చు, 5,000 ఓట్లు రావచ్చు, 500 ఓట్లు రావచ్చు, కనీసం 10,000 ఓట్లు కూడా రాకపోవచ్చు. బట్ వీ డోంట్ మైండ్ ఎట్ ఆల్. మేము ప్రజాస్వామ్యం కోసం ఆల్టర్నేటివ్గా నిలబడినటువంటి వ్యక్తులం, పదవుల కోసం నిలబడినటువంటి వ్యక్తులం కాదు, డబ్బుల కోసం నిలబడినటువంటి వ్యక్తులం కాదు. డబ్బుల కోసమో పదవుల కోసం నిలబడితే నీకులాగా బొక్క పకీర్లాగా ఏదో ఒక రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళో, తెలుగుదేశం దగ్గరికి వెళ్ళో, నేను మీకు బాగా ఊతాను, నేను మీ పార్టీలో చేరుతానని ఎప్పుడో ఒక పార్టీ పదవి తీసుకొచ్చుకొని నీకులాగా సాయంత్రానికి పేటీఎం డబ్బులు తెచ్చుకునేవాడిరా బొక్క పకీర్. సో ఈ పదాలు వాడటానికి కారణం ఏంటో నీకు తెలుసు. ఈ పదాలు మరొకసారి మాట్లాడితే నేను ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తానో కూడా నీకు తెలుసు. నీ కాలం 2 నెలల 15 రోజులు మ్యాక్సిమం డేస్లోనే ఉంది. మీ అందరికీ కూడా ఈ 2 నెలల 15 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో పర్మనెంట్గా వైఎస్ఆర్సీపీ క్లోజ్ అవ్వబోతుంది. రాసి పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కూడా క్లోజ్ అవ్వి